ఎర్రి కుక్క యదవ సన్నాసి ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడారు. నా పూర్తి వీడియో చూడకుండా ఇన్స్టాగ్రామ్లో 1 minute 40 seconds వీడియో అప్లోడ్ చేసినప్పటికీ కూడా కింద కామెంట్స్లో చెప్పాను పూర్తి వీడియో వైటీ ఛానల్ లొల్లాస్ వరల్డ్లో ఉంది అని చెప్పి. అది చూసే ఓపిక లేక నా క్యారెక్టర్ని డిసైడ్ చేసేసారు. అసలు నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఇలాంటి చెత్త అంతా మాట్లాడడానికి నేను రాలేదు. మొత్తం అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ అన్ని చూడటం జరిగింది. ఈసారి కామనర్స్ డే కప్ అని గట్టిగా చెప్పగలను, బికాస్ అగ్ని పరీక్ష అంత గట్టిగా జరిగింది. ఆ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేను మాట్లాడిన చెత్త అంతా మైండ్ లో పెట్టుకోకుండా వెళ్ళి వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళతో కలిసి ఆడడానికి రెడీగా ఉంటే తప్ప ఈ సీజన్ లో ఆర్టిస్టులు తుస్సే. కామనర్స్ ని ఎలా సెలెక్ట్ చేశారో దాని వెనకాల ఎంతమంది పనిచేశారో తెలియదు, కానీ వాళ్ళ మైండ్ బాడీ ఎవ్రీథింగ్ ఈజ్ అంటే ఆన్ పాయింట్ ఉంది. ఈసారి ఖచ్చితంగా ఈ రివ్యూవర్స్ చెప్పిన లిస్ట్ ఏదైతే ఉందో అదే లిస్ట్ కనుక ఫైనల్ అయితే కనుక ఈసారి కప్పు ఖచ్చితంగా కామనర్దే, సామాన్యుడిదే. అదనమాట సంగతి. నేను కామనర్స్నే సపోర్ట్ చేశాను, కానీ స్ట్రైట్గా చెప్తే ఎవరికి అర్థం కావట్లేదు, స్కిప్ చేసేస్తారని కొంచెం వంకర్ టింకర్గా వెళ్ళి కామనర్స్నే సపోర్ట్ చేశాను. అండ్ ఇంకొకటి, చాలామంది నువ్వు కూడా కామనర్ వేరా, నువ్వు పెద్ద సెలబ్రిటీ అనుకుంటున్నావా అని చెప్పి చాలామంది అన్నారు. బట్ నేను ఎప్పుడు నేను సెలబ్రిటీగా చూసుకోలేదు, నేనేం పీకింది లేదు అండ్ నన్ను పీకనిచ్చింది లేదు. పీకాల్సింది చాలా ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆఫ్టర్ లాంచింగ్ ఎపిసోడ్ ఐఎమ్ సేయింగ్ కప్పు కామనర్స్ దే బిగులు అని చెప్పొచ్చు. అండ్ కీప్ సపోర్ట్ దెమ్. గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారో, గేమ్ ఎవరు కరెక్ట్గా ఆడుతున్నారో వాళ్ళనే సపోర్ట్ చేయండి. నేను కూడా వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఉన్నాను. కాబట్టి నా పూర్తి వీడియో చూసి నన్ను తిట్టండి అయ్యా, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.